నమస్తే అండి. వెల్కమ్ టు మోకా ఛానల్‌కి. నేను గతంలో మీకు ఆర్ట్ కోసం ఎలా అయితే చెప్పానో, ఎట్లా ఆర్టిస్టులకి పెద్దగా ఇది పడకపోవచ్చు. కాస్త ఆర్ట్ తెలుసుకుందాం అనే వాళ్ళకి, ఆర్ట్ నేర్చుకుందాం అనే వాళ్ళకి అవగాహనగా ఇది ఉపయోగపడొచ్చు అనేది నా ఉద్దేశం. ఆర్ట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒక పేపరు, ఒక పెన్సిలు, ఒక ఎరేజరు, ఒక షార్ప్నర్. అంటే నేను బేసిక్ చెప్తున్నాను. మనం చాలా తక్కువ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ వెళ్తే, అంటే చిన్న లాంగ్వేజ్ ఎలా అంటే, మనం ఒక షీట్ అని మాట్లాడకుండా ఒక పేపర్ అని, వాళ్ళకంటే అందరికీ తెలియాలని నా కోరికతో నేను అట్లా విజువల్ ఆర్ట్ అది ఇది అని మిమ్మల్ని కంగారు పెట్టేసేసి మిమ్మల్ని ఇది చేయకుండా ఒక చిన్న లాంగ్వేజ్లో మాట్లాడుకుని వెళ్దాం అనే ఉద్దేశంతో నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. పేపర్. ఫస్ట్ పేపర్ అంటే ఏంటి? మనకు తెలుసు పేపర్ అంటే పేపర్, కానీ అలా కాదు. పేపర్లో సైజెస్ A4 సైజ్ ఉంటుంది, A3 సైజ్ ఉంటుంది, A2 సైజ్ ఉంటుంది, A1 సైజ్ ఉంటుంది. కొంతమందికి తెలిసే ఉండొచ్చు. A4 అంటే మనం సాధారణంగా జెరాక్స్ తీస్తాం చూడండి, ఆ షీట్. A3 అంటే రెండు A4లు పక్కన పెడితే ఒకటి A3 అని అంట. మరి రెండు A3లు పక్కన పెడితే ఒక A2, మరి రెండు A2లు ఒక పక్కన పెడితే ఒక A1 అనుకుందాం. చార్ట్ షీట్, చిన్నప్పుడు మనం చార్ట్స్ అయి పెద్ద పెద్ద చార్ట్స్ తెచ్చి వేసేవాళ్ళం కదా, అలా అనుకుందాం. ఈ పేపర్ అంటే దాని సైజెస్ ఇవి. మరి దానికి మనం ఏదో పేపర్ మీద తీసి స్టార్ట్ చేస్తూ ఉంటుంటాం. దాని థిక్నెస్ని కూడా GSM అని కొలుస్తారు. సాధారణంగా మనం 80 GSM వాడతాం. అంటే మన జెరాక్స్ పేపర్ అనుకోండి. మరి దీంట్లో 100 GSM ఉంది, 120 ఉంది, 180 GSM ఉంది, 200 GSM ఉంది, 280 GSM ఉంది, 300 ఉంది, 400, 450, 600 వరకు GSM. అంటే వాటి తాలూకా దళసరి అది. అలా మనకి ఈ GSMలో చెప్తూ వాటి తాలూకా థిక్నెస్ని మనం వేసే ఆర్ట్ బట్టి మనం వాడడం జరుగుతూ ఉంటుంది. మనం ఒక 600 GSM తీసుకుని పెన్సిల్తో గట్టిగా ప్రెజర్ చేసి చేస్తూ ఉంటుంటే ఏమవుతుందండి? ఒక థిక్గా ఉండే పేపర్ని గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి ఎంబోజ్ అవుతూ ఉంటుంది. అందుకే దేని మీద, ఏ పేపర్ మీద ఏం చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకొని మనం చేయడం అనేది జరుగుతుంది. పేపర్ కోసం అంటే పేపర్ సైజెస్, పేపర్ తాలూకా GSM, ఆ థిక్నెస్లు. అంటే మనం ఫస్ట్ వాడేది పేపరే కాబట్టి ఆ పేపర్. దీంట్లో ఎన్ని రకాల పేపర్లు ఉంటాయి? స్కెచింగ్ షీట్ అంటే సాధారణంగా మనం పెన్సిల్ పట్టుకుని స్కెచ్ చేయడం జరుగుతూ ఉంటుంది, దాన్ని స్కెచింగ్ షీట్ అంటాం. మరి చార్కోల్ పెన్సిల్ అంటే అంటే బొగ్గుని, చెట్టుని కాల్చి వచ్చే బొగ్గుతో పెన్సిల్ తయారు చేస్తారు. అది కోల్ పెన్సిల్. అది బ్లాక్ కలర్లో ఉంటుంది. మన పెన్సిల్, నార్మల్ పెన్సిల్ ఏమో గ్రే కలర్లో, డార్క్ గ్రే కలర్లో ఉంటుంది. మామూలు పెన్సిల్, గ్రాఫైట్ పెన్సిల్, అది కార్బన్తో తయారు చేస్తారు. ఇది చార్కోల్ అనేది బొగ్గుతో తయారు చేస్తారు. అయితే చార్కోల్కి ఒక పేపర్ మీద వేయాలి, చార్కోల్ షీట్ అని సపరేట్గా. ఎందుకని? దానికి స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. మనం షేడ్ చేసినప్పుడు దానికి పట్టుకునే టోన్ని, ఆ పౌడర్ని పట్టుకునే టోన్ని చార్కోల్ వేసిన తర్వాత దాని మీద ఫిక్స్డ్ అని దానికి గట్టిగా మన ఇలా చార్కోల్ ఇలా దిద్దిన తర్వాత చేయి దాని మీద పెడితే మన చేతికి అంటుకోకుండా ఫిక్స్డ్ అని ఒక స్ప్రే, హెయిర్ స్ప్రే అంటారు, అలా ఫిక్స్డ్ అని ఒక స్ప్రే ఉంటుంది. అది ఎప్పుడైతే మీరు దాని మీద స్ప్రే చేసామో మన చేయి తగిలినా అంటుకోదు. మళ్ళీ కూడా దాని మీద మనం వర్క్ చేయొచ్చు. ఇంకా దానికి వాడే పేపర్ చార్కోల్ షీట్. మరి మనకి ఉన్న మీడియమ్స్ అంటే ఏంటండి? మన ఆర్ట్లో రకరకాలుగా వాడతాం అనమాట. ఆర్ట్ చేయడానికి కలర్ పెన్సిల్ వాడతాము, పెన్సిల్ వాడతాము, చార్కోల్ని వాడతాము. ఆయిల్ ప్యాస్టల్స్ అంటే ఈ కొవ్వొత్తి పెన్సిల్ లాగా ఉంటాయి, కానీ క్రేయాన్కి ఆయిల్ ప్యాస్టల్స్కి డిఫరెంట్ ఏంటి?
మీరు చిన్నప్పుడు అంటే పిల్లల దగ్గర చూసేవి క్రేయాన్స్, కొవ్వొత్తి పెన్సిల్లా ఉంటాయి. ఆయిల్ పేస్టల్స్ అలాగే కనిపిస్తాయి, కానీ క్రేయాను మీకు రాసేటప్పుడు అక్కడక్కడక్కడక్కడక్కడ డాట్స్ వస్తుంది. ఎందుకంటే అది వ్యాక్స్ రిలేటెడ్, వ్యాక్స్తో ఉంటుంది. ఆయిల్ పేస్టల్ వచ్చేటప్పటికి మీకు ఆయిల్ మిక్స్ అవుద్ది. అందు గురించి ఆయిల్ పేస్టల్లో మనం ఒక కలర్ దిద్దినా, ఇంకొక లైట్ మీద ఇంకో డార్క్ కలర్ దానిపైన ఎక్కించినా కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. అది దేని మీద? ప్యాస్టల్ షీట్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? షీట్స్ తాలూకా డిఫరెన్స్. చార్కోల్ షీట్, స్కెచింగ్ షీట్. ఫస్ట్ స్కెచ్ చేయడానికి పెన్సిల్ వాడడానికి ఉండే షీట్ స్కెచింగ్. చార్కోల్కి ప్లస్ ప్యాస్టల్స్కి రెండింటికి కూడా ఒకటి వాడచ్చు. అంటే ఆయిల్ ప్యాస్టల్స్ మాత్రమే. ఇది వెట్, అంటే చిన్నది రాసేటప్పుడు చిన్న తడితడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి వెట్. మరి సాఫ్ట్ ప్యాస్టల్ ఆర్ డ్రై ప్యాస్టల్ అంటే దాంతో బొమ్మలు వేస్తారు. అది ఎలా ఉంటాయంటే ఒక కలర్ శుద్ధ ముక్కల్లా ఉంటాయి. అవి చూడడానికి మీకు చాక్ పీసెస్లా ఉంటాయి, కానీ చాక్ పీస్ కంటే కూడా సాఫ్ట్గా, చాలా అందంగా, మెత్తగా పౌడర్లాగా రాస్తుంది. ఈ ఆయిల్ పేస్టల్స్ ఏమని చెప్పాను? వెట్ మీడియం. మీడియం అంటే మనం దాంతో వర్క్ చేస్తున్నామని, ఇంకేం కాదు. ఇది ఆయిల్ పేస్టల్ సాఫ్ట్ వెట్ మీడియం అయితే, సాఫ్ట్ పేస్టల్ డ్రై మీడియం. అంటే పౌడర్లా ఉంటుంది కదా, ఉప్పు అంటే ఎగిరిపోతూ ఉంటుంది, అందుకే ఇది డ్రై మీడియం. ఇది వెట్ అంటే దానికి అంటుకుంటే మళ్ళీ మనకు రాదు. వెట్ మీడియం. రెండు ప్యాస్టల్సే, ఒకటి ఆయిల్ ప్యాస్టల్, రెండు సాఫ్ట్ ప్యాస్టల్. ఈ ప్యాస్టల్స్ రెండు కలిపి ప్యాస్టల్ షీట్స్ అని అంటారు. దాని మీదే చేయాలి. మనకు నచ్చినట్టు ఆయిల్ ప్యాస్టల్స్, సాఫ్ట్ ప్యాస్టల్స్ని మనకు నచ్చినట్టు వాడితే ఆ షీట్స్ సపోర్ట్ చేయవు. దానివల్ల మీకు అనుకున్న రిజల్ట్ మీకు రాదు. దానివల్ల ఏమవుతుంది? మీరేమనుకుంటారు? నాకు డ్రాయింగ్ రావట్లేదు అనుకుంటారు, కలర్స్ నేను సరిగా రన్ చేయలేకపోతున్నాను అనుకుంటారు. ఎప్పుడైతే మీరు ప్యాస్టల్ షీట్స్ని వాడి ప్యాస్టల్స్ మీద మీరు చేయగలుగుతారో అప్పుడు మీ రిజల్ట్ 30% అదే హెల్ప్ చేస్తుంది మీకు. అంటే మీరు 70% వర్క్ మీరు చేయగలిగితే 100% రిజల్ట్ అది అద్భుతంగా ఇస్తుంది. మీరు నచ్చిన షీట్ మీద చేసేయడం, ఆ సాఫ్ట్ పేస్టల్ కానీ ఆయిల్ పేస్టల్ కానీ దానికి పట్టుకోదు, మీరేమో అది రావట్లేదు అనుకుంటారు. ఇట్లా పేపర్లో సైజెస్, పేపర్లో థిక్నెస్లు, పేపర్లో రకాలు, పేపర్ కోసం అంటే ఏ పేపర్ దేనికి వాడితేనో అది వాడాలి. స్కెచింగ్ షీట్ అని ఒకటి ఉంటుంది, చార్కోల్ అంటే చార్కోల్కి, సాఫ్ట్ పేస్టల్స్కి, ఆయిల్ పేస్టల్స్కి దగ్గర అది. ఈ మూడింటికి కూడా దేని మీద వాడచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ కలర్స్. వాటర్ కలర్ షీట్ కంపల్సరీగా దాని మీద వేస్తేనే మీకు ఆ రిజల్ట్ వస్తుంది. అంటే మనం చిన్నప్పుడు కేక్స్ లాగా వాడుతాం చూడండి, నీళ్లు కలిపి చేసేది. అదే కొంచెం ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే చిన్న ట్యూబ్స్ని పట్టుకుని మనం దాంట్లో వాటర్ కలిపి చేస్తాం కాబట్టి ఆ వాటర్ కలర్స్ని వాటర్ కలర్ షీట్ మీద మాత్రమే వేయాలి. వాటర్ కలర్ షీట్కి దీనికి తేడా ఏంటి? అది కాటన్తో తయారు చేస్తారు. ఆ షీట్లో కాటన్ కలిపి ఉంటుంది. అది కూడా దాంట్లో కూడా థిక్నెస్లు ఉంటాయి. ఆ వాటర్ కలర్ షీట్లో మీకు 300